తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 24 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకి వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అందులో 20 గేట్లు 5 అడుగులు, 4 గేట్లని 10 అడుగుల మేర ఎత్తి 2,17,724 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి సైతం కొనసాగుతోంది. కృష్ణమ్మ పరవళ్లు చూడొచ్చు మనం. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 24 క్రస్ట్ గేట్లని ఎత్తారు అధికారులు. నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. అందులో 20 గేట్లని 5 అడుగుల మేర, 4 గేట్లనేమో 10 అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. మొత్తం 2,17,724 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిగా నిండు కుండలా మారింది. జలాశయాలన్నీ కూడా నిండు కుండల్లా మారాయి. భారీగా వరుస్తున్న వరద, మరోవైపు భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి అయితే జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 7 గేట్లని 10 అడుగుల మేర ఎత్తారు అధికారులు. కిందకి నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ 7 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 1,90,421 క్యూసెక్ల వరద నీటిని నాగార్జున సాగర్ డ్యామ్ కు రిలీజ్ చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. నీళ్లు భారీ శబ్దంతో ఏ విధంగా కిందికి దుంకుతున్నాయో మనం చూడవచ్చు ఆ దృశ్యాల్లో. ప్రాజెక్టుకి సంబంధించి 7 గేట్లని 10 అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. డ్యామ్ 7 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 1,90,421 క్యూసెక్ల వరద నీటిని కిందికి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక సీలేరు గుంటవాడ జలాశయానికి కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గుంటవాడ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,360 అడుగులు. ఇప్పటికే 1,359 అడుగులకు చేరింది. 1 అడుగు గ్యాప్ మాత్రమే ఉంది. ఈ జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండింది. దీంతో మెయిన్ డ్యామ్ గేట్లన్నీ ఎత్తి 1,339 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీరామ్ సాగర్ కి కూడా వరద పోటెత్తుతోంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి వరద నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 78,000 క్యూసెక్లు వస్తోంది. అవుట్ ఫ్లో ఇన్ఫ్లో కంటే ఎక్కువగా ఉంది. 78,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంటే 89,377 క్యూసెక్ల నీటిని గోదావరి నదిలో వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతం నీటి మట్టం 1,090 అడుగులకి చేరింది. ఏలేరు ప్రాజెక్టు కూడా వరద ఉధృతి గంటకు క్రమంగా పెరుగుతోంది. నీటి మట్టం పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 9,775 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ప్రాజెక్టుపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఏలూరు నుండి విడుదల చేసిన నీటితో కిర్లంపూడి, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురంలోని కాలనీలు, పంటలు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. తీవ్రతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. జూరాల ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. 20 గేట్లు ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 అడుగులైతే ఇప్పటికే 318 అడుగులకు చేరిపోయింది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.